వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. పోచారం డివిజన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పోచారం డివిజన్ చౌదరిగూడలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని విజేతలకు నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు చాలా మంచి సంప్రదాయం అని సామల సందీప్ రెడ్డిని అభినందించారు. మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు. పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు ఒక బహుమతి ఇవ్వడం మంచి పరిణామం. పండుగ అంటే జీవితాల్లో వెలుగును నింపే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా యాదలకు, మా బాలలకు, మా రమేష్లకు, మా ఎంకన్నకు, మా దుర్గాకు, మా యాదగిరికి, మా స్కందరన్నకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మర్చిపోయే పేరు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా నా నమస్కారం. ఒక చరిత్ర, మేడ్చల్ అంటే ఒక చరిత్ర, అంటే ఒక బ్రాండ్. దాని తర్వాత మా సందీప్ కూడా బ్రాండ్. ఇంతమంది అక్క చెల్లెళ్ళకి అలా పండుగ పూట ముగ్గుల పోటు పెట్టి ఒక చరిత్ర మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ, మా మల్లన్న, మా సందీప్ అన్న, మేమందరం కూడా మా రమేష్ అన్న, ఎంకన్న బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు సేవ చేసేదే మాకు తెలుసు. పెద్ద ఎత్తున మన సందీప్ రెడ్డి గారు సంక్రాంతి సందర్భంగా మన ముగ్గుల పోటీ పెట్టి మన ఆడబిడ్డలందరూ కూడా 900 మందికి ముగ్గుల పోటీకి తయారు చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బ్లాక్ కేటాయించి పర్ఫెక్ట్ గా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మళ్ళా ఫిఫ్త్ ప్రైజ్ 1,000. అట్లా రకాలు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకు వచ్చిన ముగ్గేసిన ఆడబిడ్డకు అందరు కూడా చీరతో పెట్టుకొని వాళ్ళకు బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాడు. అదే మాదిరిగా పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేసిండు పెద్ద ఎత్తున. ఇప్పుడు 1000 మంది ఎక్కడ చూసినా సందీప్ 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 రెడ్డి అని అంటున్నారు. అట్లా లీడర్ అంటే అట్లా ఉండాలి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు దుమ్ము లేచిపోతుంది, దుమ్ము ఎక్కడ చూసినా బీఆర్ఎస్. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి. మేము ఈ 2 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు నాయనో మాకు ఈ కాంగ్రెస్ వద్దని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు వచ్చిర్రా నాయన, మాకు మంచిగా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఏది లేదు, ఇస్తాన్న మాటలు ఏమీ లేవు. కాబట్టి మళ్ళీ ప్రజలకు మంచిగా అవగాహన వచ్చింది. తప్పకుండా అందరూ కూడా బీఆర్ఎస్ తరఫున వస్తున్నారు. మా అక్క జిల్లాలందరూ కూడా బ్రహ్మాండమైన ఈ మున్సిపాలిటీలన్నీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తోటి అన్నీ కూడా గెలుచుకుంటామని మనవి చేస్తున్నా. సందీప్కు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు, అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తంగా మన పోటీలు మొత్తం 900 బాక్సులలో దగ్గర 2,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ సూపర్ ప్రోగ్రామ్ అయింది. అందరూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక్కడ ఒక ఫెస్టివల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మన పోచారం 8వ వార్డులో ఘనంగా మనం రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా 3,000 మందికి భోజనం కూడా అరేంజ్ చేసాం మనం ఇక్కడ. మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ లో ఒక చీర వాళ్ళకు పార్టిసిపేషన్ కూడా మనం గిఫ్ట్ ఇస్తున్నాము. ప్లస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 5,000. అలాగే ఇప్పుడే ఒక 5th ప్రైజ్ కూడా మనం డిక్లేర్ చేశాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి 5th ప్రైజ్ కూడా 1,000 రూపీస్ డిక్లేర్ చేసి 10 మెంబర్స్కి 1,000 లోపల ఒక ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంత సక్సెస్ చేసినందుకు మా బీఆర్ఎస్ పెద్దలకి మరియు కార్యకర్తలకి
మరి వచ్చిన మా అక్క చెల్లెలకి అలాగే యూత్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మా సామిరెడ్డి మల్లారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇవి కూడా ఇంత ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన సార్ గారికి కూడా మా ధన్యవాదాలు. అందరి పోచారం వాడు అందరికీ నమస్కారం. అలాగే మా మీడియా మిత్రులు నన్ను ఇంత ప్రేమ చూపించి సందీపన అని చెప్పి మీరు కూడా నన్ను ఇంత ఎంకరేజ్ చేసి ఇంకా ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మా మీడియా మిత్రులు కూడా అన్నలకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.